ఉభయ రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు దివంగత నేత వంగవీటి మోహన్ రంగా అని ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను అన్నారు. వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా జగ్గైపేట మండలం పోచంపల్లి గ్రామం నందు విఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఉదయభాను మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కాకుండా సేవా కార్యక్రమాలతో నిరుపేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన శక్తి అని అన్నారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న రంగాని తెలుగుదేశం గూండాలు విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం పోరాడి అసూలు బాసిన రంగాని స్మరించుకుంటూ ఉమ్మడి రాష్ట్రాలలో ఎన్నో వేల విగ్రహాలు వెలిశాయని, ఆయన మంచితనానికి ఇదే నిదర్శనమని అన్నారు. పేదల పక్షపాతిగా విజయవాడ నగరంలో ఉంటూ అనేక రకాల మంచి కార్యక్రమాలు చేసి విజయవాడ నగర ప్రజల దృష్టిలో పడి ఆయన మొట్టమొదటి విజయవాడ నగరంలో కృష్ణలంక ప్రాంతంలో ఒక కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా గెలిచి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజుల్లో విజయవాడ నగరంలో కమ్యూనిస్టులు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా విజయవాడ నగరంలో అనేక రకాల ఉద్యమాలు చేస్తూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంకి వ్యతిరేకంగా అనేక రకాల ప్రజా సమస్యల మీద నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్న వంగవీటి మోహన్ రంగా గారు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మోహన రంగా వంగవీటి రంగా అంటూ అనేక రకాలుగా ఆయన ఒక ప్రత్యేకతని సాధించుకున్నాడు. అటు శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, ఇటు చిత్తూరు జిల్లా, అటు అనంతపురం జిల్లా, అటు తెలంగాణ, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా మరి వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకెళ్లి అనేక రకాల సేవా కార్యక్రమాల్ని చేయించిన ఘనత ఆ రోజు ప్రజల్లో ఉంది. మరి అటువంటి వ్యక్తిని ఆ రోజు విజయవాడలో ఆయన కార్పొరేట్ నుండి మరి శాసనసభ్యుడిగా విజయవాడ నగరంలో ఎన్నికయ్యాడు. మంచి మెజార్టీతో ఎన్నికయ్యాడు. విజయవాడ నగరంలో తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. మరి అటువంటి వ్యక్తికి రాజశేఖర రెడ్డి గారు నిత్యం అనేక రకాలుగా ఆయన చేసే కార్యక్రమాలని సమర్థించేవాళ్ళు. మరి విజయవాడలో అనేక రకాల సమస్యలు ఉండేవి. పేదలకి ఇళ్ల పట్టాలు, ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు నివసించే క్రీస్తురాజపురం అనే ఒక ప్రాంతం ఉండేది. అక్కడ ఇళ్ల స్థలాల కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలకి బాసరగా ఉంటూ ఆ ఉద్యమానికి మరి వారి తోడై ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ప్రజల పక్షాన ఉంటూ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆ రంగాన్ని ఎలా సరే అనేకొక్కాలని చెప్పి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాలుగా ఆయన మీద అక్రమ కేసులు, అక్రమ ఆస్తులు, ఆఖరికి జైల్లో కూడా మరి బట్టలు కూడా తీసి సెల్లో ఉంచారు. అయినా కూడా ఆయన ఉద్యమాన్ని ఆపలేదు. మళ్ళీ కోర్టు ద్వారా బెయిల్ తీసుకున్నాడు. మళ్ళీ ఆ క్రీస్తురాజపురంలో, ఆ కృష్ణలంక ప్రాంతంలో, విజయవాడలో నగరంలో కొన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాల కోసం అనేక రకాల ఉద్యమాలు చేసి చివరికి గత్యంతరం లేక